నమస్తే సార్, మీ పేరండి? గొర్రెల రమణ అండి. రమణ గారు ఏం చేస్తుంటారు సార్ మీరు? మేము టైలింగ్ చేస్తుంటారు సార్. రాష్ట్రంలో అయితే 5 సంవత్సరాల నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం చూశారు. మరలా ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఈసారి ఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే రాష్ట్ర అభివృద్ధి బాగుంటుంది అనుకుంటున్నారు, మీ ప్రాంతం బాగుంటుంది అనుకుంటున్నారు? మేము టీడీపీ వస్తే బాగుంటుంది అనుకుంటున్నామండి. చంద్రబాబు నాయుడు గారు అనుభవం ఉంది, బాగా చేస్తారు. గత 3 సార్లు చేశారు కాబట్టి డెవలప్మెంట్ అనేది ఉంటుందని అనుకుంటున్నాం. 5 సంవత్సరాలు అసలు ఎలా ఉంది సార్ పరిస్థితులు? డెవలప్మెంట్ అనేది ఉందా అసలు? 5 సంవత్సరాలు అంటే డెవలప్మెంట్ అయితే లేదు, గంజాతనం ఎక్కువైందండి. తాగుబోతులు చచ్చిపోనులు ఎక్కువైపోయారండి వాటర్ డ్రింకింగ్ వల్ల. మందుడు బాగులేదు. రెండోది ఏమని ఎవరైనా అన్నామనుకోండి, ఎందుకు ఇలాగంత తక్కువ క్వాలిటీ ఇప్పారంటే మిమ్మల్ని ఎవరు తాగమంటారని ప్రశ్నిస్తాను. ఒకటి. రెండోది డబ్బు మహిమ అయిపోయింది. ప్రతి ఇంటికి సంవత్సరం అనేసరికి 1 లక్ష రూపాయలు వస్తుంది. డబ్బులు ఎన్ని రోజులు ఉంటాయి? ఒక విషయం డెవలప్మెంట్ అనేది పిల్లలకి ఉద్యోగాలు కానీ, లేకపోతే యువతలకు ఉద్యోగాలు కానీ, లేదా టీచర్లకి ఉద్యోగాలు కానీ ఏది లేదు. ఒక కంపెనీ వచ్చి ఒక ఇండస్ట్రీలు వచ్చింది 10 మందికి పడింది అనేది లేదు. మన ఫ్యూచర్ మనతో అయిపోతుంది, పిల్లలకి ఫ్యూచర్ ఉండాలి కదా. అది ఓకే సార్. మరి మీ ఇక్కడ వైజాగ్లోనే గ్లోబల్ సమ్మిట్ జరిగి 13 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చేసినాయి అని చెప్పారు ఇక్కడ. మరి నిజంగా ఆ పెట్టుబడులు వచ్చి ఇక్కడ ఏమైనా బిజినెస్లు స్టార్ట్ అవ్వడం కానీ, కంపెనీలు రావడం కానీ జరిగిందండి? ఏమి లేదండి. ఒక్కదాన్నే 3 సార్లు శంకుస్థాపన చేస్తాను. ఫస్ట్ స్టార్టింగ్లో చేశారు శంకుస్థాపన, మళ్ళీ రీమోడలింగ్, మళ్ళీ కొత్త శంకుస్థాపన చేస్తాను. అంతే తప్పకుండా ఏం డెవలప్మెంట్ లేదు, ఏం కట్టింది కూడా లేదు. కనిపిస్తుంది కట్టింది, ఈరోజు కాదు రేపని తెలుస్తుంది కదా. ఇప్పటికి వచ్చే డెవలప్మెంట్ అనేది లేదు. వస్తే అంటారు, అవి వచ్చినప్పుడు అప్పుడు ఉంటామో పోతాను. ప్రజెంట్ అయితే పలానా చేసాను లేదు సార్. అసలు వైజాగ్కి ప్రధానంగా చూసుకున్నట్లయితే రాష్ట్రం విడిపోతున్నప్పుడు ఉత్తరాంధ్రకి ప్రత్యేకమైన ప్యాకేజీ అంటే ఆర్థికంగా ఇస్తామని చెప్పి కేంద్రం చెప్పింది. ఇంకోటి విశాఖకి వైజాగ్ రైల్వే జోన్ ఇస్తా ఉన్నారు. మరి ముఖ్యంగా ఇక్కడ వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఉంది, దాన్ని ప్రైవేట్ పరం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. మరి వీటన్నిటిని ఆపాలంటే పార్లమెంట్ పరిధిలో గట్టిగా పోరాడే వ్యక్తి కావాలి కదా. ఇక్కడ పోటీ చేస్తుంది యాక్చువల్గా తెలుగుదేశం తరఫున భరత్ గారు చేస్తున్నారు, వైసీపీ తరఫున బొత్స గారి ఫ్యామిలీ నుంచి చేస్తున్నారు. సో ఇద్దరిలో ఎవరైతే పార్లమెంట్లో ఫైట్ చేయగలరు అనుకుంటున్నారు, ఇవన్నీ చేయగలరని మీరు అనుకుంటున్నారు సార్? వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు అయితే అడగలేరండి, దమ్ము లేదండి. ఎందుకంటే దొంగోడు ఇప్పుడు కూడా డైరెక్ట్ మాట్లాడలేడు. దేనివల్ల అంటే ఆ డైరెక్ట్ మాట్లాడితే ఆడు లోపలేసేస్తాడు తీసుకెళ్ళి. ఒక్కసారి ఆయన వైజాగ్ జోన్ ఏమన్నాడు, డైరెక్ట్గా అడిగాడు, ప్లేస్ చూపించండి మీకు వైజాగ్ జోన్ అతను. ఇప్పుడు ప్లేసే చూపించలేదు, 5 సంవత్సరాలు అవుతుంది. ప్లేస్ చూపించండి మీకు నేను ఇవ్వకపోతే అడగనండి. ఎవరైనా ప్లేస్ చూపించడానికే ఇవ్వకపోతే, ఈ ప్లేసే చూపించకపోతే ఇంకో డెవలప్మెంట్ చేస్తారు. రీలోపడిని గట్టి అడుగుతారు, అడగలేరు. వైఎస్ఆర్ దమ్ము అయితే అప్పటికి రామ్మోహన్ నాయుడు ఎన్నోసార్లు గొడవలు కూడా ఆపోజిట్ పార్టీలు ఉన్నా సరే పట్టించుకుని దాతలేడు. ఏదైనా రూలింగ్ పార్టీ ఉన్న వాళ్ళే పట్టించుకుంటారు, కానీ ఆపోజిట్ పార్టీ ఉన్న వాళ్ళు పట్టించుకోరు కదా సార్. అది ఎక్కడ ఉన్నదే కదా, అది పరిస్థితి సార్. మరి విశాఖ ఉక్కు ఉంది కదా, వైజాగ్ స్టీల్ ప్లాంట్, మరి పరిస్థితి ఏంటి సార్? ఇప్పుడు వీళ్ళు ఏమైనా అడ్డుకోగలరు? ఎందుకంటే బొత్స గారిని కూడా చాలాసార్లు ప్రశ్నించినటువంటి పరిస్థితి దాని గురించి. మరి దాని పరిస్థితి ఏంటి? వైజాగ్ ఉక్కు అనేది సార్ అది సెంట్రల్తో ఉంది. రెండోది ఇంకోటి ఏంటంటే సెంట్రల్ గురించి వీళ్ళు గట్టిగా పోరాడతారు. వాళ్ళు కూడా ఈరోజు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళు గట్టిగా పట్టుకోలేదు. వాళ్ళు పట్టుకుంటే అప్పుడే స్టార్టింగే ఆగిపోయినది. వాళ్ళు గట్టి పట్టుకోవడానికి ఏంటంటే నిసుకోటి ఉందని మీకు ముందే చెప్పాను. మోడీతో డైరెక్ట్ మాట్లాడాలంటే ముందని లేచేస్తారు, లోపల జగన్మోహన్ రెడ్డిని వేసేస్తారు. ఇప్పటికి వచ్చి ఎక్కడ నూరేస్తారు. మీరు గమనించండి, ఏ విషయంకైనా ఆయన అడగలేడు. వాళ్ళకి అండర్స్టాండింగ్ ఉంది. అందువల్ల ఏ రోజు కూడా రేపు పొద్దున్న టీడీపీ వస్తే వీళ్ళు కూడా వీళ్ళ మాట అయినా వింటే వినపోతుంటారు. అది అయితే మరి మనం గ్యారెంటీ చెప్పలేము, కానీ అడిగే దమ్ము ఉంది. టీడీపీ నాయకులకి అయితే మరి అడిగే దమ్ము ఉందండి. చేస్తారా పోతారు. గతంలో కూడా గొడవలు ఆడారు, మీ అందరూ తెలిసిన సంగతి అది పరిస్థితి సార్. ఉదూత్ తర్వాత విశాఖపట్నం పరిస్థితి ఎలా ఉంది సార్ మీది? ఉద్దుత్ తర్వాత బాగుంది సార్. ఉద్దుతో విత్తిన్ అనకూడదు, కానీ 22 రోజుల్లో రెడీ చేశారు చంద్రబాబు నాయుడు. ఇక్కడే ఉండి ప్రత్యేకించి ప్రతి కరెంట్ అవని, ఇండ్లు అవని, ఏదని ప్రతి ఒక్కరికి నీళ్ళు పాలు ఏది లోటుపాటు చేయలేదు. మాతో పాటు దోమల్లో పడుకో, మాతో పాటు దోమలతో ఉండి, మాతో పాటు తిని, మాతో పాటు ఉన్నాడు ఆయన కాబట్టి చేశాడు. ఇంకెవరి వల్ల కాదు. అది ఓవరాల్గా అయితే మీకు తెలుగుదేశం ప్రభుత్వం వస్తేనే అభివృద్ధి అనేది కనిపిస్తుంది అంట. ఆ డెవలప్మెంట్ అనేది కావాలండి. ఏ ప్రభుత్వం కాదు. లాస్ట్ టైం రాజశేఖర రెడ్డి వచ్చారు, రాజశేఖర రెడ్డి గారిని ఎప్పుడు విమర్శించలేదు. డెవలప్మెంట్ ఇండస్ట్రీలు అయినా రావాలి, కంపెనీలు అయినా రావాలి, ఏ ఒకటి 10 కొబ్బరి కలగాలి. ఇప్పుడు మీకు 1 లక్ష ఇచ్చేది ఎన్ని రోజులు ఉంటుంది? మీకు 1 లక్ష మనమాట ఎవరి డబ్బు మన డబ్బే మనకి ఇస్తారు, వేరే డబ్బు ఏం కాదు. ఎన్ని రోజులు ఉంటుంది? కానీ డెవలప్మెంట్ అనేది ఉంటే మనకు మా పిల్లలకు కూడా ఫ్యూచర్ అనేది కావాలి. ఒక కంపెనీలు వచ్చాయి. ఇప్పుడు ఎక్కడి వరకు ఎందుకు హైదరాబాద్ తీసుకోండి, కేటీఆర్ ఎన్ని కంపెనీలు తెచ్చారు. ఓడిపోవచ్చు సహజం, వాడటము గెలడం సహజం. కానీ ఆయన పేరు చెప్పుకుంటారు కదా, కొన్ని వేల కుటుంబాలకి ఉపాధి పెట్టాడు. మీకు తెలిసిన సంగతి అందరూ చూస్తారు కూడా. ఒక ఇండస్ట్రీలు వచ్చింది, ఒక కంపెనీ వచ్చింది, 12 మంది వచ్చిందని ఒక మాట లేదు మన రాష్ట్రానికి. మిగతా అన్నిటికి ఒగ్గియండి. ఇక వైజాగే కాదు, ఎక్కడ అవనియండి, విజయవాడ అవనియండి, లేకపోతే గుంటూరు అవనియండి, లేకపోతే ఆయనూరు కడప అవనియండి. వచ్చిన కంపెనీలు వెళ్ళిపోవడానికి తిరిగి రావడం లేదు. అది మనకనే డెవలప్మెంట్ అనేది కావాలండి. డెవలప్మెంట్ ఎక్కడ ఎంత ఎక్కడ వేసింది అక్కడే ఉందంటే దాన్ని పలకలు మారుస్తారు.
ఈ పలక తీసి ఆ పలక, ఆ పలక తీసి ఈ పలక వేసి మళ్ళీ అదే రీఓపెనింగ్ చేస్తారు. అది. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్, మీ పేరండి? రాజ్ కుమార్. రాజ్ కుమార్ గారు ఏం చేస్తుంటారు సార్ మీరు? ఆటో డ్రైవర్. ఓకే సార్, మీరు ఎక్కడ ఉంటారు సార్? మీది ఏ నియోజకవర్గం అండి? విశాఖ ఈస్ట్. ఓకే సార్, ఇది వైజాగ్ పార్లమెంట్ కింద వస్తుంది కదండి? వైజాగ్ పార్లమెంట్. ఓకే సార్, రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన 5 సంవత్సరాలు చూశారు. మరి కొద్ది రోజుల్లో అయితే ఎలక్షన్ జరగబోతుంది. మరి ఈసారి రాష్ట్రంలో ఎవరు ముఖ్యమంత్రిగా అయితే మీ ప్రాంత అభివృద్ధి బాగుంటుంది, రాష్ట్ర అభివృద్ధి బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? మాకైతే మరి చంద్రబాబు నాయుడు గారు అయితే అభివృద్ధి కానీ అంటే శ్రమక నిధులు కానీ ఏ విషయంలో ఆయన వస్తే చాలా బాగుంటుంది. అలాగే నిరుద్యోగ సమస్య కూడా ఉంది. అది ఇలాంటివన్నీ పరిష్కారం చేయాలంటే అనుభవంతుడు ఆయనే రావాలి. సార్, ఈ 5 సంవత్సరాల నుంచి అయితే పరిపాలన ఎలా ఉంది జగన్మోహన్ రెడ్డి గారిది? ఏం బాగాలేదు. ఏదంటే ఇక్కడ ఉదాహరణ అంతవరకు అక్కడ మా స్టాండ్లో 12 మంది సభ్యులు ఉన్నాం. ఆయన ఇచ్చిన పథకాలు ఇద్దరికే వచ్చాయి, మిగతా 10 మందికి ఏమీ లేవు, అసలు రాలేదు. వచ్చిన మొదటి సంవత్సరం అక్కడి నుంచి మిగతా 4 సంవత్సరాలు పూర్తిగా అన్నీ కట్ చేస్తాం. ఏమంటే మీకు సొంత ఇల్లు ఉంది అని చెప్తాం. సొంత ఇల్లు అంటే అది కొన్ని వందల సంవత్సరాల నుంచి వచ్చిన ఆస్తులు, మేమైతే సంపాదించింది కాదు. ఇలాంటివి ఉన్నాయని చాకు చూపించి మొత్తం పథకాలన్నీ ఎగరేస్తుంది. అది అమ్మఒడి అవ్వచ్చు, లేకపోతే ఆటో డబ్బులు అని ఏవైనా ఎన్ని. కాబట్టి అసలు పరిపాలన విధానం అయితే బాగలేదు. సార్, అసలు మీ వైజాగ్ వరకు తీసుకున్నట్లయితే ఈ 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అసలు ఇక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి? బాగా దారుణంగా ఉన్నాయి. సైట్లు కబ్జాలు కానీ లేకపోతే అంటే అది ఇంకా చెప్పుకోలేం. గంజాయి మాఫియాగా తయారైంది విశాఖ అడ్డాగంలో. ఇప్పుడు కూడా లేనంత విధంగా గంజాయి కానీ లేకపోతే డ్రగ్స్ కానీ విపరీతంగా అసలు నైట్ 10-11 దాటిన తర్వాత సింగిల్గా మగవాళ్ళైనా ఇద్దరు వెళ్ళాలంటే భయం వస్తుంది. అంత ఘోరంగా ఉన్నది అన్నమాట. లా అండ్ ఆర్డర్ కరెక్ట్ లేదు. తర్వాత కబ్జాలు ఎక్కువైపోయాయి. అది. సార్, ఇక్కడ విజయసాయి రెడ్డి గారిని, వైవి సుబ్బారెడ్డి గారిని ఇట్లాంటి వాళ్ళని ఇన్ఛార్జ్గా వేశారు కదా, వాళ్ళు వచ్చిన తర్వాత ఇక్కడ మార్పు కనిపించింది? అసలు మార్పు అంటే అదే కబ్జాలు ఇలాంటి బాగా మార్పు చేశారు, ఇంకేం లేదు. ఆ డెవలప్మెంట్ అయితే లేదు. సాయిరెడ్డి గారు వెళ్ళాక విజయసాయి రెడ్డి సుబ్బారెడ్డి గారు వచ్చారు. మొత్తం ఉన్నకాడికి ఆయన పోయింది దోచుకుని ఈయన దాచుకోవడానికి ఈయన దాచుకుంటున్నారు. వాళ్ళకి తోడు ఎంబీబీఎస్ వచ్చిందన్న వీళ్ళంతా కలిపి బాగానే చేసుకున్నారు. సార్, ఈ ఋషికొండలో ప్యాలెస్ కట్టారు కదా, దాని మీద అసలు అభిప్రాయం ఏంటి మీది? మేము అక్కడేదో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేస్తా ఉన్నారు కదా, అసలు వాస్తవంగా మీకు తెలిసింది ఏంటండి? అంటే నేను ఆటో ఫీల్డ్కి వచ్చి 26 సంవత్సరాలు, అంటే 96 నుంచి. అప్పుడు గత గవర్నమెంట్లో కాంగ్రెస్ అవ్వచ్చు, బీజేపీ, ఇంకోటి ఏదైనా ఆ గవర్నమెంట్ అంటే అక్కడ కాటేజీలు ఉండేవి. మేము ఇక్కడ నుంచి టూరిస్టులు తీసుకెళ్లేవారు. అక్కడ చూసే చాలా బాగుండేది. కాటేజీల డెవలప్మెంట్ కానీ సిటీ డెవలప్మెంట్ అంటే వచ్చేవాళ్ళు టూరిస్టులకి, వాళ్ళకి అక్కడ ఒక రిసార్ట్స్లకి బాగుండేది. ఆదాయం వచ్చేది గవర్నమెంట్కి. అలాంటి దాన్ని మరి ఎందుకు నేలమట్టం చేసి మొత్తం రిస్కాన్ని బోడిగొండ చేయించి ఈయన ప్యాలెస్ కట్టుకున్నారు. అది ఏమంటే గవర్నమెంట్ ఏదో రాజధాని అని ఏదో చెప్తుంది, కానీ ఇవన్నీ కహానీ కబుర్లు. అది. సార్, ఇప్పుడు వైజాగ్లో ప్రధానంగా చాలా సమస్యలు ఉన్నాయి. వాటిల్లో ముఖ్యమైన వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఒకటి, విశాఖపట్నం రైల్వే జోన్ ఒకటి, అలానే ఇప్పుడు ఇక్కడ ఉత్తర ఏదైతే ఉందో దానికి ప్రత్యేకమైనటువంటి నిధులు కేంద్రం ఇస్తారని గతంలో చెప్పింది. మరి ఇవన్నీ సాధించాలంటే పార్లమెంటు పరిధిలో ఎంపీగా ఎన్నికైన వాళ్ళ వల్ల సాధ్యమవుతుంది. మరి ఈ విశాఖపట్నం పార్లమెంటు పరిధిలో భర్త గారు అలానే బొత్స గారి ఫ్యామిలీ నుంచి పోటీ చేస్తున్నారు. ఇద్దరిలో ఎవరైతే ఈ పనులన్నీ చేయగలరని మీరు అనుకుంటున్నారు సార్? ఆల్రెడీ గతంలో బొత్స ఝాన్సీ గారు విజయనగరం చేశారు. అక్కడ ఏం చేశారో ఏం చేయలేదు అంటే మేము చూసాం కాబట్టి దాన్ని బట్టి ఈసారి ఆవిడైతే ఇది భర్త గారు వస్తే కొంతలో కొంత పర్వాలేదు, ఏదైనా కొద్దిగా సాధించగలరు. ఇక్కడ టీడీపీ గవర్నమెంట్ అనేది ఎలియన్స్ కాబట్టి భర్త గారు వచ్చారనుకోండి, మనం కొన్ని అంటే 100% చేస్తారు కానీ 80%, 85% వరకు చేస్తారని నమ్మకం ఉంది. అది సార్, ఇప్పుడు ఈ గవర్నమెంట్లోనే ఇక్కడ విశాఖపట్నంలో గ్లోబల్ సమ్మిట్ అని పెట్టారు. 13 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు సాధించామని చెప్పారు. మరి ఇక్కడ మీరు ఆటోతో ఈ సిటీ అంతా తిరుగుతూ ఉంటారు. మరి ఇక్కడ ఏమన్నా ఇండస్ట్రీస్ కానీ కంపెనీలు పెట్టుబడులు అలాంటివి ఏమైనా వచ్చినాయి సార్? ఇక్కడ కంపెనీలు పెట్టుబడులు అయితే అలాగే న్యూడిల్స్ అమ్ముకున్న వాళ్ళు ఇలాంటివంటే ఏంటి చికెన్ సూప్, మటన్ సూప్ అని అంటే ప్రాజెక్టులు అంటే 13 లక్షల కోట్లు అంటే ఇవే పెట్టుబడులు. అంటే చెప్పిన దానికి చేసిన దానికి చాలా తేడా ఉంది. ఆయన సొంత మీడియా ఉండడంలోనూ ఏదో డబ్బా కొట్టుకుంటే దానికి జనాలు కూడా భయచారు. ఒకవేళ పబ్లిక్లో ఎవరైనా మాట్లాడాలన్నా భయపడుతుంటారు. దానివల్ల ఏంటంటే ఇంకా అది ఏమన్నా కోరుకుంటుంది. నమస్తే సార్, మీ పేరండి? బి రమణ. రమణ గారు ఏం చేస్తుంటారు సార్ మీరు? నేను వ్యాన్ డ్రైవర్ని. వ్యాన్ డ్రైవర్ సార్, ఎక్కడ ఉంటారు సార్? మీది ఏ నియోజకవర్గం? ఇక్కడ ఈ ఏరియాని ఏమంటారు? ఇది ఎంఐపి సెక్టర్ 4 అండి. ఎంఐపి సెక్టర్ 9లో ఉంటామండి. ఓకే. సో విశాఖ తూర్పు నియోజకవర్గం అండి ఇది. వైజాగ్ పార్లమెంట్ పరిధిలోకి వస్తుంది. వైజాగ్ పార్లమెంట్. ఓకే సార్, రాష్ట్రంలో అయితే ఎలక్షన్స్ రాబోతూ ఉన్నాయి. మరి గత 5 సంవత్సరాలుగా అయితే రాష్ట్రంలో అయితే వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉంది. మరి ఈసారి రాబోయే ఎలక్షన్స్లో ఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మీకు బాగుంటుందని మీరు అనుకుంటున్నారు సార్? తెలుగుదేశం వస్తే బాగుంటుందని. సో ఎందుకని సార్ తెలుగుదేశం ఎందుకని మీకు కావాలనుకుంటున్నారు? ఒకసారి ఆయన వెళ్ళారు కదా, ఈసారి ఈయన వెళ్తే ఎలాగుంటుందని అనుకుంటున్నాను. ఎలా ఉంది 5 సంవత్సరాల నుంచి ఎలా ఉంది మీకు పరిపాలన? వైసీపీ బాగుంది 5 సంవత్సరాలు.
బాగుంది కానీ తెలుగుదేశం వస్తేనే ఇంకా బాగుంటుంది అంట, అంతేనా? అంతేనండి. సార్ మరి ఇక్కడ మీకు ఎంపీగా తెలుగుదేశం పార్టీ తరఫున భర్త గారు పోటీ చేస్తున్నారు, అలానే వైసీపీ తరఫున బొత్స గారి ఫ్యామిలీ నుంచి పోటీ చేస్తున్నారు. సో ఇద్దరిలో ఎవరు ఎంపీగా గెలిస్తే మీ ప్రాంత అభివృద్ధి బాగుంటుంది అనుకుంటున్నారు? భర్త గారు గెలిస్తే బాగుంటుంది. ఓకే, ఇప్పుడు ఈసారి అయితే ఇక్కడ భర్త గారు గెలుస్తారా? గ్యారంటీ గెలుస్తారు. ఓకే సార్, మరి మీకు యాక్చువల్గా విశాఖపట్నంలో మేజర్ ప్రాబ్లమ్స్గా ఈ రైల్వే జోన్ ఏదైతే ఉందో రైల్వే జోన్ 5 సంవత్సరాలు తీసుకురాలేదు. మరి వైజాగ్ స్టీల్ ప్లాంట్ని ప్రైవేట్ పరం చేస్తామంటున్నారు. మరి అలానే ఇక్కడ కూడా చాలా సమస్యలు ఉన్నట్లున్నాయి. మరి వీటన్నిటిని తీర్చాలంటే కేంద్రం నుంచి నిధులు కావాలి కదా, వీళ్ళిద్దరిలో ఎవరు తీసుకురాగలరు అనుకుంటున్నారు మీరు? అది నాకు తెలియదు సార్. సో ఏది అయినా కానీ మీకు భర్త గారికి గెలవాలి, ఇక్కడ తెలుగుదేశం రావాలి. ఓకే, సో విశాఖపట్నంలో అసలు తెలుగుదేశం పార్టీకి ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి అనుకుంటున్నారు? 99% చూసినంత తెలుగుదేశంకి ఉన్నా సార్. ఓకే, హుదూద్ తర్వాత ఎలా అనిపించింది సార్ మీకు? అప్పుడు తెలుగుదేశం ఇద్దరులోనే చంద్రబాబు నాయుడు బాగా డెవలప్మెంట్ చేశారు సార్. తర్వాత మామూలు నార్మల్గా అన్నీ ఉన్నాయి. సార్ మరి వైజాగ్ డెవలప్ అవుతున్నటువంటి సిటీ, మరి ఇక్కడికి ఏమైనా 5 సంవత్సరాల పెట్టుబడులు వచ్చినాయి, ఇక్కడ ఏమైనా ఉద్యోగాలు కానీ అలాంటివి వచ్చినాయా? ఉద్యోగాలు ఏటి రాలేదండి. అలాగే ఫస్ట్ ఎలాగ ఉందో అలాగే ఉంది. ఓకే, థ్యాంక్ యూ సార్.